హాయ్ పిల్లలు, వెల్కమ్ టు న్యూ అకాడమిక్ ఇయర్. మనకి ఈ ఇయర్లో 5th క్లాస్కి 4th క్లాస్ వాళ్ళు వచ్చేసారు కదమ్మా. మనకి లెసన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ లెసన్ కాబట్టి 5th క్లాస్ ఫస్ట్ లెసన్ వర్క్ బుక్లో మనం యాక్టివిటీస్ అని స్టార్ట్ చేసేయాలి కదా. లెసన్ జరిగిపోయింది, యాక్టివిటీ స్టార్ట్ చేయాలి కాబట్టి వర్క్ బుక్. ఓకే, ఫస్ట్ లెసన్ ఏంటి మనకి? మల్లికా గోస్ టు స్కూల్. ఈ మల్లికా గోస్ టు స్కూల్లో వర్క్షీట్ 1.1లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, మ్యాచ్ ద పిక్చర్స్ ఇన్ బాక్స్ ఏ విత్ ద వర్డ్స్ ఇన్ బాక్స్ బి. అంటే జతపరచండి. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ ఉండే వాటన్నిటిని చూద్దామా. ఫస్ట్ బాక్స్ ఏలో ఏమేమి ఉన్నాయి? విండో, రోడ్, స్కూల్, హిల్, అలాగే ఫారెస్ట్ ఉంది. ఇప్పుడు మనకి అవి ఏవేవి ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం వాటికి మ్యాచ్ చేసేద్దాం. ఫస్ట్ది విండో. విండో చూడండి, ఇక్కడ విండో. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటమ్మా? రోడ్. రోడ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకే. థర్డ్ వన్ ఏంటి? స్కూల్. స్కూల్ ఎక్కడుంది? ఇక్కడ. ఓకే. ఫోర్త్ వన్ హిల్. హిల్ ఆల్రెడీ వాడు స్ట్రైట్గానే ఇచ్చేసాడమ్మా మనకి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి? ఫారెస్ట్. ఓకేనా? అర్థమయ్యాయి కదా మీకు ఇవన్నీ? ఆల్రెడీ ఇక్కడ నేను మార్క్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను అర్థం కావడానికి మీకు దీన్ని చూపించాను. ఓకేనా? అర్థమైంది కదా ఇది? నెక్స్ట్ రోమన్ 2కి మూవ్ అయిపోదాం. రోమన్ 2లో చూడండి ఒకసారి. రైట్ డౌన్ ద మిస్సింగ్ లెటర్స్. అంటే పూరించండి. అంటే మనకి ఫిలప్స్ వస్తాయి కదా, ఖాళీలు. అలాగే ఇది కూడా ఇక్కడ చూడండి. ఒక్కొక్క లెటర్ అనేది ప్రతి వర్డ్లో మిస్ అయింది, అది మనం యాడ్ చేయాలి. ఫస్ట్ S-HOOL. అక్కడ ఏం రావాలి? SCHOOL స్కూల్. నెక్స్ట్ సెకండ్ వన్ W-NDOW అని ఉంది. అక్కడ ఏం రావాలా? WINDOW విండో. నెక్స్ట్ థర్డ్ వన్ FO-E-T FOREST. అక్కడ RS రావాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ H-LL. అక్కడ ఏం రావాలి? HILL హిల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ R-AD. ఇక్కడ ఏం రావాలి? ROAD రోడ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ H-ME. అక్కడ ఏం రావాలి? HOME హోమ్. నెక్స్ట్ సెవెంత్ వన్ D-R DOOR డోర్. నెక్స్ట్ ఎయిత్ వన్ C-OUD. అక్కడ ఏం రావాలి? క్లౌడ్. CLOUD క్లౌడ్. నెక్స్ట్ నైన్త్ వన్ T-EE. అక్కడ ఏం రావాలి? TREE ట్రీ. నెక్స్ట్ 10th వన్ CHAIR. అక్కడ ఫస్ట్ ఫిలప్లో ఏం రావాలి? ఓకేమా. ఇప్పుడు మల్లికా గోస్ టు స్కూల్లో వర్క్షీట్ 1.2. ఈ వర్క్షీట్ 1.2లో ఒకసారి మీరు చూసినట్లయితే, హియర్ ఆర్ సమ్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ రీడింగ్ టెక్స్ట్, అరేంజ్ దెమ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. కింది పదాలను ఇంగ్లీష్ అక్షర క్రమంలో రాయండి. అంటే అర్థం ఏంటండి అమ్మా? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చేసారు కదా, వీటిల్ని మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, అంటే ఫస్ట్ ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి, తర్వాత ఈ, ఆ విధంగా లెటర్స్ ప్రకారం మనం అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏతో వర్డ్ ఉందా? లేదు. నెక్స్ట్ దేంతో ఉంది? బీతో ఉంది. కాబట్టి బీతో ఉండేది అక్కడ బర్త్డే ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. నెక్స్ట్ సి ఉందా? లేదు. నెక్స్ట్ ఏం చూసుకోవాలి? డి ఉందా? ఉంది. డాన్ రాసేసాం. అలాగే నెక్స్ట్ ఏంటి? ఈ కూడా ఉంది. ఈ గర్లీ ఉంది. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్తో కూడా ఫెస్టివల్ ఉంది, రాసేసాం. తర్వాత GHIJKLM ఏవి లేవు. నెక్స్ట్ ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం పెట్టామా? నేరో రాసేసాం. అలాగే ఓ లేదు, పి ఉంది. పికి ప్యావడ్ ఉంది. క్యూ లేదు, ఆర్ ఉంది. ఆర్కి రీచ్. మళ్ళా ఎస్తో ఏముంది? స్పెషల్. నెక్స్ట్ టీతో టుడే. ఓకేనా? ఇవి ఉన్నాయి. మీకు అర్థమైంది కదమ్మా? మన ABCDలు ఎట్లయితే ఏ నుంచి జెడ్ వరకు అరేంజ్ ఉంటాయో, అలాగే ఇక్కడ ఇచ్చిండే ఇవి జంబుల్ చేసి ఇచ్చేశారు. మనం ఏం చేయాలి? దాన్ని కరెక్ట్గా ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనమ్మా? అర్థమైందా? నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రోమన్ 2లో కాపీ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ ఏం లేదు, మనకి ఇచ్చిన వర్డ్స్ని యాజ్ టీస్ కింద కాపీ చేయాలి. అది కూడా ఆ లైన్స్ని చూసుకొని నీట్గా అయితే రాయాలి. అక్కడ ఏముంది? SCHOOL స్కూల్, WINDOW విండో, FOREST ఫారెస్ట్. చూసారా? ఈ వర్డ్స్ని యాజ్ టీస్ ఒకసారి చూసుకోండి. కొన్ని కర్వ్స్ అనేవి అప్ ఉండేవి కొన్ని ఉన్నాయి, డౌన్ ఉండేవి కొన్ని ఉన్నాయి. చూసుకొని మీరు దాని ప్రకారం కర్వ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? ఇది అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్ వర్క్షీట్ 1.3కి అయితే వెళ్ళిపోతాం. ఇందులో చూసారు ఒకసారి, రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ ఒక వర్డ్ అనేది పైన ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు.
ఆ వర్డ్లోంచి కింద మీరు చూస్తూ గమనించారంటే ప్రతిసారి సేమ్ వర్డ్ ఇస్తూ ఒక్కొక్క లెటర్ని వాడు మిస్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ లెటర్ ఏంటనేది మనము పైన చెక్ చేసుకుంటూ ఫిల్ చేయాలి అంతే. ఫస్ట్ చూడండి ఎస్పి ఈ మిస్ చేశాడు. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏంటమ్మా, సెకండ్ దాంట్లో ఏం మిస్ చేశాడు చూసారా? ఫస్ట్ దాంట్లో ఈ, సెకండ్ దాంట్లో సి, దాని నెక్స్ట్ లెటర్, తర్వాత దాని నెక్స్ట్ లెటర్ ఐ, దాని తర్వాత ఏ, దాని తర్వాత ఎల్. చూసారా, ఒక్కొక్క లెటర్ని అక్కడ వాడు మిస్ చేసుకుంటూ పోయాడు అంతే. మనం ఆ లెటర్ని అనేది అక్కడ ఫిల్ చేయాలి. ఓకే, ఇది అర్థమైంది కదా. అలాగే బర్త్డే కూడా చూడండి, ఇక్కడ ఫస్ట్ బిఐఆర్ రాశాడు, ఫస్ట్ టీ మిస్ చేశాడు, సెకండ్ ఏం మిస్ చేశాడు హెచ్, థర్డ్ డి, దాని నెక్స్ట్ లెటర్, ఫోర్త్ నెక్స్ట్ దాని నెక్స్ట్ లెటర్ ఏ, నెక్స్ట్ వై. చూసారా, ఇలాగా ఒక్కొక్క లెటర్ అనేది మిస్ చేసుకుంటూ వెళ్ళాడు. మనం ఏం చేయాలి, ఆ లెటర్ని ఆల్రెడీ పైన వర్డ్ ఉంది కాబట్టి దాన్ని చూసుకుంటూ అది ఏంటనేది ఫిల్ చేయాలి. ఇది చాలా ఈజీ అమ్మ. ఓకేనా. ఇక్కడ ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే ఈ ఫుల్ నేమ్ ఉంది కదా, ఈ స్పెషల్ అనే వర్డ్ని తెచ్చేసి ఇక్కడ కింద అనేది మీరు రాసేసేయండి. ఇక్కడ SPECIAL, ఇక్కడ ఇది సరిగా రావట్లేదమ్మా. అలాగే బర్త్డేకి కూడా రాసేసేయండి. ఈ విధంగా మీరు రాసేసేయండి. ఓకేనా, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది కూడా సేమ్, కాపీ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ వర్డ్స్ కూడా సేమ్ మనం ఇంతకుముందు చేసాం, అలాగే సేమ్ యాస్టీస్. ఇది మన హ్యాండ్ రైటింగ్ డెవలప్ అవ్వడం కోసం యాస్టీస్ కాపీ చేయాలి. TODAY టుడే, EAGERLY ఈగర్లీ, DAWN డాన్. ఈ వర్డ్స్ మనం యాస్టీస్ కాపీ చేయాలి. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 1.4. ఈ వర్క్షీట్ 1.4లో ఒకసారి చూడండి, సర్కిల్ ద యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్ అంటే వర్బ్స్, అంటే అక్కడ వర్బ్ అంటే ఏంటి, క్రియ, పని అంటాం కదా, అంటే అక్కడ క్రియకి సంబంధించింది, అంటే ఒక ఏదైనా సరే ఒక వర్క్కి సంబంధించిన వర్డ్స్ని వీటిలోంచి మనం సెలెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. అండ్ రైట్ డౌన్ ఇన్ ద స్పేసెస్ ప్రొవైడెడ్. కింద మనకి ఇచ్చాడు కదా, ఆ స్పేస్లో మనం ఏం చేయాలమ్మా, ఆ వర్బ్ అంటే ఏంటి, క్రియ, పనికి సంబంధించిన వర్డ్స్ తీసి రాయాలి. ఇక్కడ ఒకసారి చూడండి, రిసైడ్స్ అంటే అది నివసించడం, కాబట్టి అది ఒక నివసించడం అనేది ఒక వర్క్ లాంటిదే కదా. ఓకే, వాక్ అది కూడా ఉంది. బ్రదర్ అనేది వర్క్ కాదు కాబట్టి బ్రదర్ రాదు. అలాగే వేవ్ కూడా వస్తుంది. నెక్స్ట్ స్కూల్ రాదు, ఎందుకంటే అది ఒక నౌన్ కిందకు పోతుంది. నెక్స్ట్ డ్రా గీయడం, చూడడం వస్తుంది. ఫ్యామిలీ రాదు, ఫ్యామిలీ అనేది ఒక ఫ్యామిలీ, అది ఒక నౌన్ కిందకు వస్తుంది, రాదు. పెయింట్ అంటే పెయింట్ వేయడం, హౌస్ రాదు. గ్రో, కేవ్, ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మనకి ఏవేవి రాలేదమ్మా. 1.4 Roman 2. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. కింది ఖాళీలను పూరించండి. ఇక్కడ చూడండి అమ్మా, బ్యూటిఫుల్ అనే వర్డ్ ఇచ్చేసారు పైన ఫుల్గా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లెటర్ మిస్ చేస్తూ వచ్చారు. అర్థమవుతుందా, అది ఫిల్ చేయడం. లాస్ట్లో బ్యూటిఫుల్ అని ఫుల్ వర్డ్ రాయాలి. అలాగే సెలబ్రేషన్, అది కూడా అంతే, ఒక్కొక్క లెటర్ మిస్ చేశారు, ఫుల్ స్పెల్లింగ్ పైన ఉంది, చూసుకొని ఎక్కడెక్కడ ఏదైనా మిస్ అయిందని రాసి లాస్ట్లో సెలబ్రేషన్ రాయాలి. అలాగే వీల్ చైర్ కూడా పైన ఫుల్ స్పెల్లింగ్ ఇచ్చేశారు, అది చూసుకొని మిస్ అయిన లెటర్స్ అన్నీ రాసి లాస్ట్లో మళ్ళీ వీల్ చైర్ రాయాలి. ఓకేనమ్మా. ఇప్పుడు వర్క్షీట్ 1.5 ఇది ఏం లేదు, చాలా సింపుల్. ఇక్కడ చూడండి అమ్మా, మనకి ఇక్కడ ఫస్ట్ దాంట్లో యాడ్ ఇంగ్ టు ద వర్బ్స్కి ఇంగ్ని కలిపి పదాన్ని రాయండి. నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి, యాడ్ ఈడీ టు ద గివెన్ వర్బ్స్, అంటే వర్బ్స్కి ఈడీ కలిపి పదాన్ని రాయాలి. ఇక్కడ వాళ్ళు నోట్లో మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. రిమూవ్ ఈ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్బ్ అండ్ యాడ్ ఇంగ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, BAKEING. BAKEINGలో ఏమైంది, ఇక్కడ ఒకసారి చూసారా, BAKEINGలో ఇక్కడ BAKING అయిపోయింది. అలాగే నెక్స్ట్ది, సమ్ టైమ్స్ ద ఫైనల్ కాన్సనెంట్ హ్యాస్ టు బీ డబల్డ్ బిఫోర్ యాడింగ్ ఇంగ్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఏమైంది, RUNING వచ్చి RUNNING అంటే డబల్ అయింది, ఎన్ అనేది డబల్ అయింది. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ నోట్, ఇటు సైడ్ నోట్ చూడండి, రిమూవ్ వై అట్ ద ఎండ్ ఆఫ్ ది వర్బ్, యాడ్ I and ED. అక్కడ వై తీసేసి IED అనేది యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, DRY, వైలో వై తీసేసాం, DRYలో వై తీసేసాము, ఏం రాసాము ఇక్కడ DRIED, IED అనేది యాడ్ చేసాం. ఓకే అమ్మా, ఇవి అర్థమైందా. ఒకసారి ఇప్పుడు మనం మన యాక్టివిటీలోకి పోతే మీకు కూడా అది అర్థమవుతుంది. ఒకసారి ఫస్ట్ చూడండి, DRAWING, అది ఇక్కడ ఏమైంది ఇక్కడ చూసారా,
DRAWING డ్రాయింగ్. ఓకేనా, ఫస్ట్ది వాళ్ళు ఇచ్చేసారు ఎగ్జామ్. నెక్స్ట్ చూడు COMEING ఏమైంది? COMING కమింగ్. అలాగే GETING ఏమైంది? GETTING గెట్టింగ్. నెక్స్ట్ CARRYING వై, CARRYING క్యారీయింగ్. నెక్స్ట్ GOING ఇక్కడ ఏమైంది? GOING గోయింగ్. నెక్స్ట్ PLAYING కలిపితే ప్లేయింగ్. నెక్స్ట్ అలాగే WEARING వేరింగ్, WEARING వేరింగ్. ఓకేనమ్మా. నెక్స్ట్ అలాగే ROLLING రోలింగ్. నెక్స్ట్ LEARNING లెర్నింగ్. MAKING ఇక్కడ చూసారా, MAKE బదులు MAKING మేకింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈడి యాడ్ చేసే వాటిలో CARRYED, ఇక్కడ చూడండి CARRIED వచ్చింది క్యారీడ్. నెక్స్ట్ WANTED వాంటెడ్. నెక్స్ట్ LEARNED లెర్న్డ్. ROLLED రోల్డ్, రోల్డ్. ASKED ఆస్క్డ్. REPLY రిప్లైడ్. ఇక్కడ చూడండి వై మిస్ అయిపోయింది, EID వచ్చింది మనకి పైన ఆల్రెడీ నోట్లో వచ్చిందమ్మా. నెక్స్ట్ ఇన్సిస్ట్ ఇన్సిస్టెడ్. ఓకేనా, ఇన్సిస్టెడ్. నెక్స్ట్ JUMPED జంప్డ్ అయింది. TRYED ఇక్కడ వై కూడా మిస్ అయ్యి TRIED ట్రైడ్ వచ్చింది. ఓకే, ఇది అర్థమైందా? నెక్స్ట్ వర్క్షీట్. ఈ వర్క్షీట్ చూడండి 1.6. హియర్ ఆర్ సమ్ వర్డ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్, పిక్ అప్ ద నౌన్స్ and write them down in the space provided. One has been done for you. కింది నౌన్స్ని గుర్తించి ఖాళీల్లో రాయండి. ఇంతకుముందు మనం వెర్బ్స్ రాసాం. అలాగే ఇక్కడ నౌన్ అంటే ఏంది? నామవాచకం అంటే పేర్లని రాయాలి. చూడండి ఇక్కడ ఏమేమి పేర్లు ఉన్నాయి? మల్లిక, సన్ రైజ్, స్కూల్, సీనరీ, రంగా, ఫ్రెండ్స్, ఐస్, యూనిఫామ్, గేమ్స్. ఇవన్నీ మనము నౌన్స్ని కలెక్ట్ చేసి కింద రాసేసాం. ఓకేనా. నెక్స్ట్ Roman 2. Make polite way of asking questions from the substitution table given below. Polite way అంటే ఏంటి అంటే రిక్వెస్టింగ్గా వాళ్ళకి మనం ప్లీజ్ అన్నట్లు అడుగుతాం కదా, ఆ విధంగా కొంచెం మనం వాళ్ళకి ఏదైనా ఒకటి కావాలన్నప్పుడు మనం అడుగుతాం కదా, అలాగనమాట. ఇక్కడ ఒక్కసారి చూడండి, కింద పట్టికని చూసి పొలైట్ వేలో ప్రశ్నలు రాయండి. ఇక్కడ పట్టికలు ఏమి ఇచ్చారు? ఫస్ట్ బాక్స్లో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బాక్స్లో ఏముంది? వుడ్ యూ. సెకండ్ బాక్స్లో ఏముంది? లైక్ టు అని ఉంది. థర్డ్ బాక్స్లో కమ్ టు స్కూల్, హ్యావ్ సమ్ వాటర్, ఈట్ అండ్ ఐస్ క్రీమ్ అలా ఉన్నాయి. మనం దీంతో సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ వాళ్ళే ఇచ్చేసారు, వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్, వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్. నెక్స్ట్ సెకండ్ అట్లే మీరు కూడా చెప్పండి, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ వాటర్. ఇక్కడ చూసారా, మీరు గమనించినట్లయితే వుడ్ యూ హ్యావ్ టు లైక్ టు సమ్ వాటర్, ఇది సెకండ్ది. మళ్ళీ సేమ్ ఇవి రెండు ఫస్ట్ టూ బాక్సెస్లోవి మారవు. Would you like to eat an ice cream? Next, would you like to stay at home? Would you like to come with us? Would you like to play chess? Would you like to dance with me? Would you like to sing a song? ఇలాగా ఈ would you like to అనేది అట్లే వస్తుంది. ఇవి ఒకటే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి చూసుకోండి ఇక్కడ. ఓకేనా, ఇవన్నీ క్వశ్చన్స్ కాబట్టి అన్నిటికీ క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఓకేనమ్మా. నెక్స్ట్ వర్క్షీట్ మూవ్ అయిపోదామా? ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 1.7. ఈ వర్క్షీట్ 1.7 ఒకసారి చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఈ బాక్స్లో ఉండే వర్డ్స్ ఇక్కడ ఉండే ఫిలప్స్కి ఏదైతే సూట్ అవుతుందో ఎత్తి మనం రాయాలి. ఫస్ట్ ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్ చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ది ఐ వాంట్ టు వేర్ డాష్, వేర్ అంటే ధరించడం, ఏం ధరిస్తాం ఇక్కడ ఉండే వాటిల్లో? యూనిఫామ్, అది. నెక్స్ట్ ఐ వాంట్ టు లెర్న్, నేర్చుకునేది ఏంటి ఇక్కడ? ఇంగ్లీష్. ఐ వాంట్ టు ఈట్, తినడం ఏంటి అక్కడ? మ్యాంగోస్. నెక్స్ట్ ఐ వాంట్ టు లిజన్ టు స్టోరీస్ అనేది లిజన్, వింటామన్నమాట. ఓకేనా, అర్థమైందా ఇది? నెక్స్ట్ రోమన్ 2. జాయిన్ ద వర్డ్స్ అండ్ మేక్ ఎ మీనింగ్ఫుల్ వర్డ్స్, రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. పదాలను జతపరిచి అర్థవంతమైన పదాలను రాయండి. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, రైట్ సైడ్ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ దీంట్లో లెఫ్ట్ సైడ్ బాక్స్లోంచి రైట్ సైడ్ బాక్స్లో వర్డ్స్ మిక్స్ చేసి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ది వీల్,
వీల్కి మనకి ఏదైతే కరెక్ట్ అవుతుందమ్మా, చైర్, వీల్ చైర్. అలాగే సెకండ్ది బర్త్కి ఏమొస్తుంది, డే, బర్త్డే. నెక్స్ట్ థర్డ్ది మోర్కి ఏమొచ్చింది, ఓవర్. ఫోర్త్ది ఎవ్రీకి ఏమొచ్చింది, ఎవ్రీ వన్. నెక్స్ట్ లాస్ట్ది సన్కి ఏమొస్తుంది, సన్ రైజ్. వీల్ చైర్, బర్త్డే, మోర్ ఓవర్, ఎవ్రీ వన్, సన్ రైజ్. ఓకేనా, అర్థమైందా? ఓకే. నెక్స్ట్ థర్డ్, యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్, రైట్ దెమ్ డౌన్. అంటే ఇక్కడ డిక్టేషన్ అమ్మా, ఏం లేదు. ఇక్కడ మీ ఇష్టం, టీచర్ మీకు ఏ వర్డ్స్ అయితే ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిలోంచి ఒక 5 వర్డ్స్ చెప్తారు. ఆ 5 వర్డ్స్ అనేది మీరు అక్కడ రాసేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ వర్క్షీట్ 1.8. ఈ వర్క్షీట్ మనం ఫస్ట్ వర్క్షీట్లో చేసాం. అలాంటి యాక్టివిటీని అమ్మా ఇది. మ్యాచ్ ద పిక్చర్స్ ఇన్ ద బాక్స్ ఏ విత్ ద వర్డ్స్ ఇన్ ద బాక్స్ బి. బాక్స్ ఏలో వాటికి బాక్స్ బిలో వాటికి మ్యాచ్ చేయడమే. ఒక్కసారి చూడండి, ఫస్ట్ది ఏంటది, బుకే. ఇక్కడ ఎక్కడుంది మనకి, బుకే ఎక్కడుంది, ఇక్కడ వర్డ్ ఇక్కడ ఉంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ది ఏంటమ్మా, మీకు అర్థమవుతుంది, అది స్టోన్స్, రాయిలు, ఇక్కడ ఉంది. నెక్స్ట్ థర్డ్ది ఏంటి, ప్యాత్ అంటే దారి అంటాం కదా, అదే అనమాట. నెక్స్ట్ ఫోర్త్ది ఏంటి, స్పేడ్ అంటే పార అంటాం కదా, అది. నెక్స్ట్ ఫిఫ్త్ది ఏంటి, వీడ్స్ అంటే కలుపు మొక్కలు. సిక్స్త్ది ఏంటి, హోయ్ అంటే ఇది ఒక మనం ఫార్మింగ్లో అంటే వ్యవసాయం చేసేటప్పుడు యూజ్ చేసే అది కూడా ఒక రకమైనటువంటి పనిముట్టు అనమాట. ఓకేనా. ఇవన్నీ ఈ విధంగా మనము మ్యాచ్ చేసేయాలి. నెక్స్ట్ ఒకసారి చూసుకోండి ఇది. ఓకేనా. నెక్స్ట్ మనకు మూవ్ అవుదాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫిల్ ఇన్ ద గ్రిడ్ బై యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద హెల్ప్ బాక్స్. ఈ హెల్ప్ బాక్స్ని ఉపయోగించి ఈ గ్రిడ్ని మనం పజిల్స్ అంటాం కదా, మామూలుగా సండే మ్యాగజైన్స్లో పజిల్స్ వస్తాయి కదా, అలానేమో ఇది కూడా. ఇక్కడ చూడండి, సరైన పదాలను పట్టికలో నింపండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, టీఈఏ ఇచ్చాడు, టీఈఏ. ఇక్కడ చూడండి, ఆల్రెడీ వాడే ఇచ్చేసాడు, టీఈఏ టీచర్. అవునా, టీఈఏ టీచర్. నెక్స్ట్ సెకండ్ రోమలో ఏమిచ్చాడు, ఈఏటి ఈట్. చూసారా, ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఈఏటి ఈట్. ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక్క నిమిషం ఏరో మార్క్స్ చూపిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ది ఏంటి మనకి, 1లో ఏం రావాలా, టీ రావాలా. చూడండి, 1లో టీ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఈఏ పెట్టేసినాం, టీ అయిపోయిందా, అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ సెకండ్ది ఏంటి, ఈఏటి ఈట్. ఇక్కడ చూడండి, ఏ ఉంది ఆల్రెడీ, మనం పైన ఈ టీ ఇస్తే సరిపోద్ది. థర్డ్ది ఏంటి, హర్. 3 ఎక్కడుందమ్మా, ఇక్కడ మనకి ఇక్కడ ఉంది, చూసారా. ఒక్క నిమిషం ఏరో మార్క్ చూపిస్తాను, ఇక్కడ ఉంది, హర్. 3 ఇక్కడ ఉంది కాబట్టి హర్ అనేది ఇక్కడ ఆల్రెడీ మనకి టీచర్లో హర్ వచ్చేసింది. నెక్స్ట్ ఫోర్త్ది యాక్స్. ఇక్కడ 4 నెంబర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. చూడండి, ఈ ఆల్రెడీ ఉంది కాబట్టి ఏఎక్స్ పెడితే యాక్స్ సరిపోతుంది. ఫిఫ్త్ది ఇయర్. ఇక్కడ చూడండి, ఫిఫ్త్ ఈ ఉంది, ఆర్ ఉంది, మధ్యలో ఏ పెడితే మనం సరిపోద్ది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ది. సిక్స్త్ ఎక్కడుంది, ఇక్కడ నెంబర్ 6 నెంబర్ ఎక్కడుంది, ఓకే ఇక్కడ చూడండి, ది. సిక్స్త్లో ది రాయాల్సింది. నెక్స్ట్ సెవెంత్ ఏముందమ్మా, ఎయిర్. సెవెంత్లో ఏం రాయాలి, ఎయిర్. ఒక్క నిమిషం, అదే ఇక్కడ చూడండి, నేను ఏరో మార్క్ చూపిస్తాను. చూసారా, సెవెంత్ ఎయిర్. ఎయిత్ది సీట్. 8 నెంబర్ ఎక్కడుంది ఒకసారి చూడండి, ఒక నిమిషం. ఇదండి, పైన ఉంది కదా, సీట్. అలాగే నైన్త్ది ఏమొచ్చింది, హియర్. 9 నెంబర్ ఎక్కడుంది ఫస్ట్ మనం చూసుకోవాలి. అక్కడ మనకి హియర్ ఇక్కడ వచ్చిందా, ఓకే. నెక్స్ట్ 10th చైర్. 10 నెంబర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, చూసారా, ఇక్కడ చైర్ వచ్చింది. 11 టీచ్. చూడండి, ఇక్కడ టీచ్, ఓకే. నెక్స్ట్ 12ది రీచ్. 12ది ఏమొచ్చిందమ్మా, రీచ్. ఒక నిమిషం, ఇదండి, రీచ్. ఇది అర్థమైంది కదా.
మనకి వాడు క్రాస్గా ఇచ్చినటువంటి వర్డ్ని క్రాస్గా అక్కడ ఉండే నెంబర్స్ దగ్గర మనం వాటిని ఫిల్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ 1.9. ఈ వర్క్షీట్ 1.9 ఒకసారి చూసినట్లయితే రైట్ ద సింగులర్ ఆర్ ప్లూరల్ వర్డ్స్ టు ద గివెన్ నౌన్స్. సింగులర్ ప్లూరల్ వర్డ్స్ను రాయండి. అంటే కొన్నిటికి సింగులర్ ఇచ్చాడు వాడు, కొన్నిటికి ప్లూరల్ ఇచ్చారు. మనం సింగులర్ ఇచ్చిన వాటికి ప్లూరల్ రాయాలి, ప్లూరల్ ఇచ్చిన వాటికి సింగులర్ రాయాలి. డే ఇచ్చాడు, డేస్ రాసాం. అట్లాగే డేస్ రాసాం. పేరెంట్ ఇచ్చాడు, పేరెంట్స్ రాసాం. స్కూల్, స్కూల్స్. బ్యాగ్, బ్యాగ్స్. స్టూడెంట్, స్టూడెంట్స్. షూ, షూస్. చైల్డ్, చిల్డ్రన్. ఫ్లవర్, ఫ్లవర్స్. ఓకే, సింగులర్ ప్లూరల్ అయిపోయింది. నెక్స్ట్ రోమన్ 2. లుక్ అట్ ద సబ్స్టిట్యూషన్ టేబుల్ అండ్ రైట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇది ఇలాంటి యాక్టివిటీ ఆల్రెడీ మనకు వచ్చింది. ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్లో కింద పట్టిక నుండి అర్థవంతమైన వాక్యాలను రాయండి. ఫస్ట్ మనం ఇక్కడ ఐ, యు, వి, దే, హి వీటిని ఒక్కొక్క టైం ఒక్కొక్కటి తీసుకొని ఇక్కడ యూజా, యూజెస్ అని తీసుకుంటే సరిపోదు. ఫస్ట్ చూడండి, ఐ యూజ్ ఏ పెన్సిల్. ఇది చూడండి, I use a pencil to draw pictures. Okay, next second one, you use a pen to write notes. Third one, we use crayons to color the pictures. Okay, next fourth one, they use sketches to draw the outlines. Okay, next one, he uses color pencils to color the pictures. ఓకే, అర్థమైందమ్మా? ఇది ఇక్కడ ఫస్ట్ ఒక్కొక్క దాంట్లోంచి ఐ యూజ్ ఏ పెన్సిల్ టు డ్రా పిక్చర్స్. నెక్స్ట్ యూ యూజ్ ఏ పెన్ టు రైట్. అంటే ఈ మూడింటిని యాడ్ చేస్తే సెంటెన్స్ అనేవి తయారు చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 1.10. ఈ వర్క్షీట్ 1.10 వొకాబులరీకి సంబంధించింది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ డౌన్ ద వర్డ్స్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. అంటే ఇక్కడ ఖాళీలను పూరించడం. ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఇది కూడా మనకి ఇంతకుముందు వచ్చింది. ఇక్కడ చూడండి, స్పెషల్. స్పెషల్కి SPECIAL అక్కడ వాడు ఈ మిస్ చేశాడు, ఈని మనము రాయాలి. అది ఎగ్జాంపుల్గా వాడే ఇచ్చేసాడు. నెక్స్ట్ చూడండి, యూనిఫామ్. యూనిఫామ్కి ఏమి ఇచ్చాడు? U-IF-RM ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం రాయాలి? U తర్వాత N రాయాలి, F తర్వాత O రాస్తే యూనిఫామ్ వస్తుంది. అట్లాగే చైల్డ్హుడ్. చైల్డ్లో ఐ మిస్ చేశాడు, హుడ్లో ఓ మిస్ చేశాడు. ఆ రెండు యాడ్ చేస్తే చైల్డ్హుడ్. నెక్స్ట్ థర్డ్ వన్, BOUQUET బుకే. మనం బుకెట్ అంటాము కానీ అది అట్లా ప్రొనౌన్సియేషన్ అలా చేయకూడదు, బుకే అనాలి. నెక్స్ట్ నైబర్. నైబర్ కూడా చూడండి, NEI మిస్ చేశాడు, OU మిస్ చేశాడు. మనం అది రాసి కంప్లీట్ సెంటెన్స్ అనే వర్డ్ అనేది ఇటు సైడ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మేక్ కాంపౌండ్ వర్డ్స్ చూసింగ్ వన్ వర్డ్ ఫ్రమ్ లిస్ట్ A అండ్ అనదర్ ఫ్రమ్ లిస్ట్ B. రైట్ దోస్ వర్డ్స్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. అంటే 2 వర్డ్స్ని మిక్స్ చేసి రాయాలి. సరైన పదాలను జతపరిచి కాంపౌండ్ వర్డ్స్గా రాయండి. ఇక్కడ చూడండి, ఫిషర్. ఫస్ట్ ఏంటమ్మా? ఫిషర్ ఉంది. ఫిషర్కి ఏం సూట్ అవుతుంది? మ్యాన్ సూట్ అవుతుంది. అది ఇక్కడ ఉంది కదా, ఫిషర్ మ్యాన్, అందుకే ఇక్కడ రాసేసాం. నెక్స్ట్ అలాగే HAND హ్యాండ్. హ్యాండ్కి ఏమొస్తుంది? కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్. న్యూస్కి ఏమొస్తుంది? పేపర్. నెక్స్ట్ అలాగే క్లాస్, రూమ్. ఐస్కి ఏమొస్తుంది మీకు తెలుసు ఆల్రెడీ? క్రీమ్. టెక్స్ట్, బుక్. ఎవ్రీ బడీ, బ్లాక్ బోర్డ్. ఓకేనా? ఇక్కడ మీకు క్లమ్జీగా అనిపించవచ్చు, ఇటు సైడ్ నేను నీట్గా రాశాను చూసుకోండి ఒకసారి. ఫిషర్ మ్యాన్, హ్యాండ్ కర్చీఫ్, న్యూస్ పేపర్, క్లాస్ రూమ్, ఐస్ క్రీమ్, టెక్స్ట్ బుక్, ఎవ్రీబడి, బ్లాక్ బోర్డ్. ఓకే. నెక్స్ట్ వర్క్షీట్ 1.11. ఇది గ్రామర్కి సంబంధించిన పేజు. చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫామ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. సరైన దానిని ఎంచి పూరించండి. ఇక్కడ చూడండి, ద సన్ డాష్ ఇన్ ద వెస్ట్. ద సన్ డోంట్ రైజెస్, డజంట్ రైజెస్. ఇక్కడ డజంట్, ఇక్కడ సన్ అనేది సింగులర్ కాబట్టి డజంట్ వస్తుంది. అట్లాగే ఇది ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చేసారు. ఫస్ట్ వన్, మై పేరెంట్స్ డాష్ ద టెలివిజన్. పేరెంట్స్ అంటే ఇక్కడ ప్లూరల్ కాబట్టి డోంట్ వాచ్. ఏమొచ్చింది ఇక్కడ? డోంట్ వాచ్. నెక్స్ట్ సెకండ్ది, యూ డాష్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్.
You don't wake up, doesn't wake up. Don't wake up, correct answer. Next, I dash late at night. I don't sleep late at night. నెక్స్ట్ ఫోర్త్ది మల్లిక డజంట్ ఎంజాయ్ వేవింగ్ బాస్కెట్. ఇక్కడ ఏమొచ్చింది, మల్లిక సింగర్ కాబట్టి డజంట్, మిగిలిన వాటన్నిటికీ డోంట్ వచ్చింది. ఓకేనమ్మా. నెక్స్ట్ అలాగే రోమన్ 2, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ ఫార్మ్స్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. సింపుల్ ప్రజెంట్లో రాయాలి. ఓకేనా. డూ యూ లైక్ ఐస్ క్రీమ్. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, డూ యూ లైక్ ఐస్ క్రీమ్. ఆన్సర్ ఏముంది, నో ఐ డోంట్ లైక్ ఐస్ క్రీమ్. అంటే సింపుల్ ప్రజెంట్లో చెప్పేశాడు. డస్ యువర్ ఫ్రెండ్స్ లైక్ స్వీట్స్. ఇక్కడ చూడండి 2 ఆన్సర్స్ వస్తాయి. ఎస్ హీ లైక్స్ స్వీట్స్. ఇప్పుడు అబ్బాయికి అనుకో, అబ్బాయికి అయితే హీ లైక్స్ చెప్తాం. అమ్మాయి అనుకోండి, ఎస్ షీ లైక్స్ స్వీట్స్ చెప్తాం. కాబట్టి హీ షీ అనేది మీరు అబ్బాయి అయితే హీ రాసుకోండి, అమ్మాయి అయితే షీ రాసుకోండి. నెక్స్ట్ సెకండ్, డూ ద చిల్డ్రన్ లైక్ టాయ్స్. ఎస్ చిల్డ్రన్ లైక్ టాయ్స్. చిల్డ్రన్ టాయ్స్ నచ్చుతారు కదా. నెక్స్ట్ థర్డ్ వన్, డస్ యువర్ సిస్టర్ సింగ్ సాంగ్స్. మీ సిస్టర్ సాంగ్స్ని పాడుతుందా. ఎస్ షీ సింగ్స్ సాంగ్స్. ఒకవేళ పాడే పని అయితే ఎస్ పెట్టుకోండి, లేదనుకో నో షీ డజంట్ సింగ్ సాంగ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, డూ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ. మీ ఫ్రెండ్స్ నీకు హెల్ప్ చేస్తారా. ఎస్ మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ. ఒకవేళ హెల్ప్ చేయరనుకో నో మై ఫ్రెండ్స్ డజంట్ హెల్ప్ మీ అని రాసుకోండి. నెక్స్ట్ వర్క్షీట్ 1.12 ఇక్కడ చూడండి, ఇది రైటింగ్ సంబంధించింది. రీడ్ ద ఫాలోయింగ్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఐ యామ్, అది ఎలా రాయాలి, ఐ పెట్టేసి ఫస్ట్ పిఎస్ యామ్. దట్ ఈజ్, దట్స్. దే ఆర్, దే ఆర్. ఇక్కడ చూసారా అపాస్ట్ పేస్ వచ్చింది. వీ హ్యావ్, వి వచ్చి మళ్ళీ అపాస్ట్ పేస్ వచ్చి విఈ వచ్చింది. ఐ హ్యావ్, ఐవిఈ అని వచ్చింది. ఆ పైన అంతా అపాస్ట్ పేస్ వచ్చింది. హూ ఈజ్, హూస్. వాట్ హ్యాస్, వాట్స్. యూ విల్, యూ రాసేసి టూ ఎల్లులు వచ్చాయి. యూ విల్. ఇది మనము మొత్తం రాయకుండా ఇలా రాయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. కంప్లీట్ ద టేబుల్ విత్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ పట్టికను పూరించండి. ఇక్కడ చూడండి, ఐ ప్లస్ యామ్, ఐయామ్. ఇక్కడ ఐయామ్ అని ఏఎం రాయాల్సిన పని లేదు, ఇలా ఫస్ట్ వేసి పెడితే సరిపోతుంది. దట్ ప్లస్ ఈజ్, దట్స్. దే ప్లస్ ఆర్, దే ఆర్. వీ ప్లస్ హ్యావ్, వీ హ్యావ్. ఐ ప్లస్ హ్యావ్, ఐ హ్యావ్. హూ ప్లస్ ఈజ్, హూ ఈజ్. హూస్. ఇక్కడ హూ ఈజ్ అనుకుంటా హూస్. వాట్ ప్లస్ హ్యాస్, వాట్స్. యూ ప్లస్ విల్, యూ విల్. ఓకేనా. నెక్స్ట్ రోమన్ 2, సరైన చోట ఇక్కడ అపాస్ట్రోఫియర్ను ఉంచండి. సేమ్ అక్కడ పైలాగే అపాస్ట్రోఫియర్ అట్ ద అప్రోప్రియేట్ ప్లేసెస్ అండ్ రీరైట్ దెమ్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ సరైన చోట అపాస్ట్రోఫియస్ అనే దాన్ని ఉంచాలి, అంటే అది వాళ్ళకి సంబంధించింది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ద బైస్కిల్ ఆఫ్ రాము. ఇక్కడ చూడండి, రామూస్ బైస్కిల్ అంటే అది రాముకు సంబంధించింది అన్నప్పుడు అక్కడ అపాస్ట్రోఫియస్ని యూజ్ చేస్తాం. రామూస్ బైస్కిల్. నెక్స్ట్ ద బుక్ ఆఫ్ టీచర్, ఏ టీచర్స్ బుక్. నెక్స్ట్ సెకండ్ వన్, ద ప్లే గ్రౌండ్ ఆఫ్ చిల్డ్రన్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్. పైన ఎట్లయితే టీచర్కి సంబంధించిందో టీచర్స్ అపాస్ట్రోఫియస్ ఎస్ వచ్చిందో, అట్లాగే చిల్డ్రన్కి సంబంధించింది కాబట్టి చిల్డ్రన్ అపాస్ట్రోఫియస్ ఎస్. ద బ్యాగ్ ఆఫ్ కవిత, కవితాస్ బ్యాగ్ ఎస్ వచ్చింది. ద పెట్ ఆఫ్ సుమా, సుమాస్ పెట్. చూసారా, ఎవరికి సంబంధించింది అని వచ్చినప్పుడు అక్కడ అపాస్ట్రోఫియస్ ఎస్ అనేది వచ్చింది. ఓకేనమ్మా, అర్థమైందా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి వర్క్షీట్ 1.13. ఇక్కడ ఒకసారి చూడండి, ద హెడ్ మాస్టర్ సెడ్ చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు ఎడ్యుకేషన్. ద ఇంక్లూడ్స్ మల్లిక యాజ్ వెల్. నౌ లుక్ అట్ ద పోస్టర్ గివెన్ బిలో. ఇక్కడ చూడండి, రైట్ టు ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడం పిల్లలందరి బాధ్యత అని చెప్తాం కదా, దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ అనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. చూడండి, సమగ్ర శిక్ష, ఎడ్యుకేషన్ ఫలాలు, ఎడ్యుకేషన్ నాట్ ఫర్ సేలు, అమ్మడానికి కాదు, హ్యావ్ యూ ద రైట్ టు గో టు స్కూలు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు కూడా ఒక రైట్ టు ఎడ్యుకేషన్ ఒక పోస్టర్ అనేది తయారు చేయండి. మీ ఇష్టం, ఎలాగైనా దాన్ని తయారు చేయొచ్చు. అవర్ ఎడ్యుకేషన్, అవర్ రైట్, రైట్ టు ఎడ్యుకేషన్ అని, యాక్సెస్ క్వాలిటీ అని, ఇలాగ మీ ఇష్టం సమగ్ర శిక్ష అని బట్టి ఈ విధంగా అయితే మీరు దీన్ని తయారు చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వర్క్షీట్ 1.14. ఇక్కడ చూడండి, రైట్ ఏ లెటర్ టు యువర్ క్లాస్ టీచర్ ఆస్కింగ్ ఫర్ 1 day లీవ్ యాజ్ యువర్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్. నీకు పొట్ట నొప్పిగా ఉందని సెలవు అడగడం. కడుపు నొప్పితో బాధపడుతున్న కారణంగా ఒకరోజు సెలవు కోరుతూ క్లాస్ టీచర్కు లీవ్ లెటర్ రాయండి. లీవ్ లెటర్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏ ఊరికి సంబంధిస్తామో ఆ ఊరి పేరు, మనం రాయబోయే డేట్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇటు లెఫ్ట్ సైడ్లో టూ అని పెట్టేసి ద క్లాస్ టీచర్
ఏది మనది ప్రైమరీ స్కూలా, యూపీ స్కూలా, హై స్కూలా అని ఉంటే అక్కడ ఆ స్కూల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఊరి పేరు, మండలము, డిస్టిక్ అనేది ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ రెస్పెక్టెడ్ టీచర్ అని పెట్టి యాజ్ ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్, ఐ ఆమ్ అనేబుల్ టు అటెండ్ ద స్కూల్, కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఫర్ టుడే, అంటే నేను ఈరోజు స్కూల్కి రాలేకపోతున్నాను కాబట్టి నాకు ఈరోజు లీవ్ ఇవ్వండి అని. దట్ ఈజ్ అని చెప్పి ఆ డేట్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. థ్యాంక్ యూ అని పెట్టేసి మీ నేము, మీ క్లాసు, మీ రోల్ నెంబర్. మల్లిక గోస్ టు స్కూల్లో వర్క్షీట్ 1.50 Roman 1. Let's revisit the sentence from the reading text. You can wave a variety of cane baskets faster than anyone else. You can paint beautiful pictures. ఇక్కడికి కెన్ అంటే చేయగలవు, చేస్తావు అనే మీనింగ్ అనమాట. చూడండి, రైట్ సమ్ మోర్ పాసిబుల్ సెంటెన్సెస్ దట్ యూ కెన్ డూ. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. కెన్ని యూజ్ చేస్తూ సెంటెన్స్ రాయండి. చూడండి అమ్మా, నెంబర్ 1 సెంటెన్స్ ఏముంది? ఐ కెన్ రైట్ ఏ స్టోరీ. నెక్స్ట్, I can speak English. I can draw pictures. I can sing songs. Next, Roman 2. Let's revisit the sentence given below. I wish to go to school, said Mallika. Next, second sentence. I wish if we could all get together and level the path for Mallika, explained Ranga. Write some more sentences using I wish. You can use the given hints in the box. హింట్ బాక్స్లో ఇవ్వబడిన సహాయంతో ఐ విష్తో సెంటెన్స్ రండి. ఐ విష్ అంటే నేను కోరుకుంటున్నాను అంటాం కదమ్మా, అది. ఇక్కడ చూడండి, బాక్స్లో ఉండేవి ఏమేమి ఉన్నాయి? టు గెట్ ఏ ప్రైజ్, టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్, టు విజిట్ ద జూ, టు లుక్ ఆఫ్టర్ మై గ్రాండ్ పేరెంట్స్, టు బీ హ్యాపీ ఆల్వేస్. ఈ సెంటెన్సెస్ యూజ్ చేసి వాటికి ఏం యాడ్ చేయాలి? ఐ విష్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఐ విష్ టు గెట్ ఏ ప్రైజ్. ఏముందమ్మా ఫస్ట్లో? I wish to get a prize. I wish to speak good English. I wish to visit the zoo. Okay. Next. Fourth one. I wish to look after my grandparents. ఓకేనమ్మా, ఈ రోమన్ అర్థమైందా? ఐ విష్ యాడ్ చేసి ఈ బాక్స్లో ఉండే సెంటెన్స్ని మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ టు మూవ్ టు వర్క్షీట్ 1.16. ఇక్కడ వర్క్షీట్ 1.16 ఒకటి చూడండి. రీడింగ్ కాంప్రహెన్షన్. లెసన్ చదివి కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబు రాయండి. రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ ఈజ్ ద పాత్ టు రీచ్ ద స్కూల్? The path to reach the school is narrow, rocky and uneven. Okay. Next, second question. Why Mallika couldn't walk? Answer. Mallika was unable to reach the school as she could not walk. She was differently abled. Next, third question. What is the dream of Mallika? Mallika wanted to go to school like the other children. Fourth question. Why did Ranga meet the headmaster? Ranga took Mallika's problem to the notice of the headmaster. He requested the headmaster to do something to level the road. Okay ma, 4 questions అయిపోయాయి. Next, Roman 2. Read the following sentences and state true for the right statement and false for the wrong statements. True or false రాయండి. First one. Mallika's family resides in a city. It is false. Mallika is good in waving baskets and painting. It is true. Mallika uses cycle to move around her house. False. Ranga helped Mallika to reach school. True. Okay. Now we have to move to Roman 3. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక ప్యాసేజ్ ఇచ్చేసారు. ఈ ప్యాసేజ్ని రీడ్ చేసి ఇక్కడ కింద క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. ప్యాసేజ్ ఒకసారి రీడ్ చేస్తున్నాను చూడండి. రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ప్యాసేజ్ని చదివి కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. దేర్ ఆర్ సమ్ ట్రైబల్ గ్రూప్స్ దట్ ఆర్ స్టిల్ డిపెండింగ్ ఆన్ ఫారెస్ట్. మోస్ట్ ఆఫ్ దిస్ masses don't depend on cultivating land. They are specialized in collecting forest products for sale to non-tribal people. They live among the wide range of wild, like in Nallamala. Troops of monkeys, herds of deer and hives of bees are common around their colonies.
They depend on fresh honey, tribes, and on the meat they hunt. Nowadays, these tribes are transforming and moving to the nearby villages. They are cultivating crops, weaving cane baskets, rearing cattle, and growing orchids. Okay, who are still depending on the forest? First question, amma. Answer enti? Some tribal groups that are still depending on forest. Okay, some tribal groups that are still depending on forest. Next, second question. How do the forest people make their livelihood? The forest people collect products from forest. They sell to the products to non-tribal people. మళ్ళీ చదువుతున్నాను. The forest people collect products from forest. They sell to the products to non-tribal people. Next, third question. What are common among the colonies? Troops of monkeys, herds of deer, hives of bees are common around the colonies. Next, fourth question. Where do they get honey from? They get honey from the forest. They get honey from the forest. Next, mention some livelihoods of transforming tribes. Cultivation, weaving, cane baskets, rearing cattle, and growing orchids are some livelihood of transforming ట్రైబల్స్. ఇక్కడ చూసారా కొన్ని ట్రైబల్స్ పిక్చర్స్ వాళ్ళు చేసేటివి. ఇక్కడ చూడండి యారోస్ వేస్తున్నారు. ఇక్కడ ఏదో సమ్ నట్స్ వాటిని ఎండబెడుతున్నారు. కేన్ బాస్కెట్స్ని అల్లుతున్నారు. ఓకే అమ్మా. నెక్స్ట్ మల్లిక గోస్ టు స్కూల్లో ఇక్కడ చూడండి లాస్ట్లో రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. పాఠం చదివి జవాబు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ హ్యాస్ మల్లిక బీన్ వెయిటింగ్ ఫర్? ఆన్సర్, Mallika has been waiting for the day on which she would go to school. Mallika has been waiting for the day on which she would go to school. This is first question answer. Second question, where did Mallika's family reside? Mallika's family resides on the foothills of Nallamala. Ekkadamma? Foothills of Nallamala. Why was it difficult for Mallika to reach school? Mallika was unable to reach the school as she could not walk. She was differently abled. ఎందుకు? అమ్మాయి హ్యాండిక్యాప్ కదా, డిఫరెంట్లీ ఏబుల్ కాబట్టి అమ్మాయి రీచ్ కాలేదు. హౌ వాజ్ మల్లికా డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? ఏంటి అమ్మాయి డిఫరెన్స్? మల్లికా వాజ్ ఏబుల్ టు వేవ్ కేన్ బాస్కెట్స్ ఫాస్టర్. షీ కుడ్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్. వేరే వాళ్ళకంటే అమ్మాయి ఏం చేస్తుంది? కేన్ బాస్కెట్స్ని ఫాస్ట్గా అల్లుతుంది. షీ కుడ్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్. వాట్ ఆస్ట్రోనిష్డ్ రంగా వెరీ మచ్? మల్లికా స్కిల్ ఇన్ పెయింటింగ్ ఆస్ట్రోనిష్డ్ రంగా వెరీ మచ్. ఆ అమ్మాయి స్కిల్ చూసి రంగా చాలా ఆశ్చర్యపోయాడు. హౌ డిడ్ రంగా హెల్ప్ మల్లికా? వాట్ డస్ దిస్ టెల్ అస్ అబౌట్ హిమ్? రంగా టుక్ మల్లికాస్ ప్రాబ్లమ్ టు ది notice of the headmaster. He requested the headmaster to do something to level the road. This tells us about Ranga's help to Mallika. అంతే కదా, ఇక్కడ మల్లికా కోసం రంగా ఏం చేస్తాడు? హెడ్ మాస్టర్తో డిస్కస్ చేసి అక్కడ రోడ్ వేసేలాగా రోడ్ని లెవెల్ చేసి అమ్మాయి స్కూల్కి వచ్చేలాగా చేశాడనమాట. ఈ విధంగా రంగా